వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. వీరిలో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, సి కళ్యాణ్, నాగవంశీ, గోపి ఆచంట, బివిఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, నవీన్, రవిశంకర్, త్రివిక్రమ్, మురళీమోహన్, హరీష్ శంకర్, కొరిటాల శివ, వశిష్ఠ, సాయి రాజేష్, బోయపాటి శ్రీను, కిరణ్ అబ్బవరం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. సీఎంతో చర్చించిన విషయాల గురించి తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి తమకు కొన్ని విషయాల్లో దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఇటీవలి కాలంలో పరిశ్రమ, ప్రభుత్వం మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం జరిగిందని, అదంతా కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ్ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో, హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన, హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్డీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ, గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది, ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి, గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డీసీ చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యూఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్కి మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. వరుస సెలవుల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది.
ఆలయ ప్రాంగణాలు, కొండపై మాడవీధులు భక్తులతో రద్దీగా మారాయి. 2 రోజులుగా స్వామివారి దర్శనానికి తమ కుటుంబ సభ్యులతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముసురు వర్షం ప్రభావంతో కొండపై చలిగాలుల తీవ్రత పెరిగింది. పిక్కనూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సాయి కుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శృతి సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్య చేసుకోవడం కామారెడ్డి జిల్లాలో కలకలాన్ని లేపింది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి రెస్క్యూ బృందాలు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహాన్ని వెలికితీశాయి. బుధవారం రాత్రి ఇదే చెరువు నుంచి కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను బయటకు తీశారు. ఎస్ఐ సాయి కుమార్ తో పాటు మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ అనే యువకుడు మధ్యాహ్నం ఒకేసారి అదృశ్యం కావడంతో జిల్లాలో హాట్ టాపిక్ అయితే అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి శృతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్ఐ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగించగా గురువారం ఉదయం ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్లు వాళ్ళంటే ముగ్గురు కూడా సెల్ ఫోన్లు దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ లేట్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. ముగ్గురు ఒకటే వెహికల్ వచ్చారు మేడం? ఎట్లా? అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ చెప్పగలుగుతాం. ఇక్కడే ఉన్నారని ఎట్లా ట్రేస్ చేశారు మేడం? ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలి సంక్రాంతిలోపు ఆంధ్రప్రదేశ్ కి వెళ్లాలని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని రమ్మని ఆహ్వానించిందని, మీరు అక్కడికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఈ 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని ముగిసింది. ఇక ఇక్కడ మీకు ఎలాంటి హక్కులు ఉండాలా అని పేర్కొన్నారు. 85% వాటా మాకు రావాలి, మీకు 15% ఇస్తాం. మీ స్టూడియోలు ఆంధ్రాలో పెట్టుకోండి, తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వండి అని ఆయన అన్నారు. ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్లేదాకా ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే చేశారో అట్లాంటిది మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థులు అంతా చేస్తారు. పిలిపిస్తాం, మేమే పిలిపిస్తాం. ఓ ప్రొఫెసర్ గా, తెలంగాణ ఉద్యమకారునిగా మేమే పిలిపిస్తాం. మీరు వైజాగ్ మీ మొత్తం తట్టాబుట్ట చదువుకొని ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నారు. మీరు తట్టాబుట్ట చదువుకొని వెళ్ళి అక్కడే సెటిల్ కావాలి. అంతేగాని ఇంకా దోపిడీ చేయడానికి మీకు అధికారం లేదు, లాజికల్ గా లీగల్ గా.
గవర్నమెంట్ ఇన్వైట్ చేసింది. ఆల్రెడీ అక్కడ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు. అక్కడ మీరు ఎందుకు పోతున్నారు అక్కడికి? ఎందుకు ఇక్కడే మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మమ్మల్ని అణిచి చేస్తున్నారు, మాకు అవకాశాలు అప్పుడు చేస్తున్నారు? అయినా 10 ఏళ్లే కదా ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు అయిపోయింది కదా. 10 ఏళ్ల తర్వాత మీకు ఏం హక్కు ఉంది ఇక్కడ? 10 ఏళ్ల తర్వాత మీకున్న హక్కు ఏంటంటున్నా నేను. మీకు ఎలాంటి హక్కు లేకపోయినా ఇక్కడ మా అనే పేరు మీద, అంటే ఇవాళ తెలుగు అనే పదం పేరు మీద, తెలుగు అవసరం లేదు మాకు తెలంగాణే కావాలి. అర్థమైందా? 15% మీకు వాటా ఇస్తాం. ఆంధ్ర ఒకటే కాదు, మొత్తం దక్షిణాదికి 15% వాటా ఇస్తాం. 85% వాటాలో సినిమా రంగంలో మాకే రావాలి. అది సినిమా హీరోల నిర్మాతల, లేకపోతే ఇంకా ఏది చిన్న కార్మికుల నుండి మొదలుకుంటే 24 క్రాఫ్ట్స్ 85% వాటా మాకే ఉండాలి. మీ స్టూడియోలంతా అక్కడ పెట్టుకోకండి వైజాగ్ లా. మాకు మా ప్రభుత్వానికి స్వాధీనం చేయండి, లేదా మాకు లీజుకి ఇవ్వండి. మా తెలంగాణ డైరెక్టర్లకు లీజుకి ఇవ్వండి, మా మ్యూజిషియన్స్ లీజుకి ఇవ్వండి, మా తెలంగాణ సినిమా హీరోలకు లీజుకి ఇవ్వండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపారని వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తారని సీఎం చంద్రబాబు గొప్పలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చాక అప్పులపై అప్పులు చేస్తున్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలను వేధిస్తోన్న కూటమి ప్రభుత్వానికి మేం అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని ఆమె హెచ్చరించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి రోజా పార్టీ ఓటమిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసి వైసీపీ ఓడిపోలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ తప్పుడు ప్రచారం వల్లే ఓడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కుప్పం సహా 14 స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. 6 నెలల్లోనే ఆలీబాబా అరడజను దొంగల్లా మారారని కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు గుప్పించారు. జగన్ను ఎందుకు ఓడించామనే పశ్చాత్తాపం ప్రజల్లో కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజార్టీతో గెలుస్తారని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా రైతులకి అండగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే పోరాటం జరిగింది. రేపు ఈ విద్యుత్ బిల్లుల పెంప మీద రాష్ట్ర వ్యాప్తంగా నియోజకాల వారీగా ఉద్యమం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఉద్యమంలో పాల్గొనాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే జనవరి 3వ తేదీ విద్యార్థుల కోసం ఫీజు రింబర్స్మెంట్ కోసం జగనన్న పిలుపునిచ్చాడు. అందులో కూడా మనం అందరం పాల్గొనాలి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం సైలెంట్ గా ఉంటే పచ్చ ఛానల్లో అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకోటి చేయదు. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఎలా మోసపోయారు, మహిళలు ఎలా కన్నీళ్లు పెడుతున్నారో రాష్ట్రం అంతా తెలియాలి. ఒక ఉద్యమంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ముంచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత వర్షంలో కూడా పార్టీ సర్వసభ సమావేశం అనగానే ఈరోజు ఒక్కొక్కరు జగనన్నకి మేమున్నామంటూ బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ ను మాసబ్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆయనపై పోలీసుల విధుల అడ్డంకితపై బంజారాహిల్స్ లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెస్ట్ మారేడుపల్లిలోని శ్రీనివాస్ నివాసానికి వెళ్లారు. కానీ ఆయన తలుపులు తెరవలేదు. శ్రీనివాస్ ఇంటికి పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. అనంతరం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసుల విధులు అడ్డగింతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎర్రోల శ్రీనివాస్ తో పాటు మరికొంతమందిపై గతంలో కేసు నమోదైంది. ఈ కేసును మాసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేస్తున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వాళ్ళకి ఆలయం వద్ద టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్ ప్రసాద్, సుభాస్కర్ నాయుడు, చలపతి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి రావడం జరిగిందండి. అలాగే ఇప్పుడే వచ్చాము కాబట్టి పద్మావతి అమ్మ టెంపుల్కి వచ్చాము. అలాగే అమ్మ దర్శనం బాగా జరగాలని పెళ్ళి కొంటే అయింది. బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. సో ఈసారి మా హస్బెండ్తో వచ్చాను. సో మా ఆశిష్లు ఎప్పుడు ఉండాలని నేను వెంకటేశ్వర స్వామిని మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నయనా జైస్వాల్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, అమర్నాథ్ రెడ్డి దర్శించుకున్నారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు ఎటువంటి ఘర్షణ లేకుండా శాంతియుతంగా, నిజాయితీగా జరగాయని శ్రీవారి గతంలో కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఆ దేవదేవుడిని ప్రజలు ఎలా అయినా ప్రార్థించవచ్చని, ఆ స్వేచ్ఛ భగవంతుడు మనందరికీ ఇచ్చారని ఆయన అన్నారు. మహిళలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే నేరాలు చేయాలనుకునే వారి వెన్నుల్లో వణుకు పుడుతుందని ఆయన చెప్పారు. తప్పు ఎవరు చేసినా కఠిన శిక్షలు విధిస్తేనే ఆడవారికి నిజమైన రక్షణ కల్పించిన వాళ్ళమవుతామని గవర్నర్ చెప్పుకొచ్చారు. సరే இறை நம்பிக்கை மட்டும்தான் தனி மனித ஒழுக்கத்தை பேணி காக்கும். இன்றைக்கு திருப்பதி திருமலா வெங்கடாஜலபதி கோயிலில் தினந்தோறும் ஏறக்குறைய 80,000க்கும் மேற்பட்டவர்கள் வருகிறார்கள், இறைவனை வேண்டுகிறார்கள் என்று சொன்னால் இதை பரப்புவதற்காக யாரும் எந்த முயற்சியும் எடுப்பதில்லை. தானாக பரவுகிறது. அதுதான் இறை நம்பிக்கை. யாரையும் இப்படித்தான் நீ வழிபட வேண்டும் என்று சொல்வது சரியாக இருக்காது. யார் எப்படி வேண்டுமானாலும் இறைவனை வழிபடுகின்ற உரிமையை இறைவன் இந்த மனித குலத்திற்கு தந்திருக்கிறார். அது பேணி காக்கப்பட வேண்டும். அப்படி பேணி காக்கப்படுகின்ற இடங்களில் மகத்தான இடமாக நம்முடைய திருப்பதி வெங்கடாஜலபதி திருத்தலம் அமைந்திருக்கிறது. இன்றைக்கு இங்கே இறைவனை வேண்டியது மகாராஷ்டிரா தேர்தல் அமைதியாகவும் வன்முறையற்றதாகவும் நேர்மையானதாகவும் எல்லோருக்கும் பொதுவானதாகவும் அமைய வேண்டும் என்கின்ற வேண்டுதலைக்கு இன்றைய என்னுடைய பிரார்த்தனை நிறைவேற்றுவதற்காக இன்றைக்கு இங்கே வந்தேன். வெற்றிகரமாக இறைவனை வழிபட்டு அந்த மகாராஷ்டிரா மக்களும் இந்திய பெருமக்களும் தமிழகத்து மக்களும் வாழ்வில் எல்லா வளங்களையும் பெற வேண்டும் என்று வேண்டி இறைவனை வேண்டி இன்றைக்கு மீண்டும் மும்பை திரும்புகிறேன். సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో బెనిఫిట్ షోల రద్దు టికెట్ల ధరల పెంపు ఉండదన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో దిగివచ్చిన సినీ ఇండస్ట్రీ పెద్దలు
కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంతో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. అదే సమయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ బయట కామన్ మ్యాన్ అనే పేరుతో ఓ వ్యక్తి చేసిన హల్చల్ సైతం అంతే చర్చనీయాంశమైంది. సినిమా పెద్దలు కాదు గద్దలు అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించిన కామన్ మ్యాన్ అని చెప్పుకున్న ఓ వ్యక్తి సినిమా షోలపై టికెట్ల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అంటే సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పెద్దలా? మామూలు వ్యక్తులు మాలాంటి వాళ్ళకి ఇవ్వండి సార్. మా వాయిస్ వినిపించండి. సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్? సినీ పరిశ్రమ అంటే 50 నుంచి 100 కోట్లు 150 కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ సినీ పరిశ్రమ సార్. సినీ పరిశ్రమలో ఎవరెవరు ఉంటారు సార్? సినీ పరిశ్రమ ఎవరు సార్? కార్మికుల దగ్గర నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి నటులు, దర్శకులు, నిర్మాతలు, సామాన్య ప్రేక్షకులు మేడం. రేవంత్ రెడ్డి గారు సామాన్య ప్రేక్షకుని గురించి ప్రేక్షకునికి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు సార్. ప్రేక్షకునికి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు. సో సార్ మీరు పెంచాలనుకుంటే పెంచండి. పెద్ద పెద్ద సినిమాలకు డబ్బులు ఖర్చు అయితే కాబట్టి పెంచుతారు. ఓకే. పుష్ప 2 సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు 1600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలోని ఫీలింగ్స్ అనే పాట దుమారం రేపుతోంది. ఈ పాటలో హీరోయిన్ రష్మిక మందన్న అందాలను ఆరబోసింది. ఈ సాంగ్ పై సిబిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీలింగ్స్ పాటకు డాన్స్ చేయడం రష్మిక మందన్నకు ఇష్టం లేదని నారాయణ తెలిపారు. డైరెక్టర్ చెప్పడం వల్లే ఆమె డాన్స్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. సినీ పరిశ్రమలో ఎంతో మంది మహిళలు ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒకవైపునేమో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఇంకొక 2000 కోట్ల రూపాయలు మాకు లాభం వచ్చారంటారు. అటువంటిప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించాలా? ఎందుకు టికెట్ పుస్తకం ఏర్పాటు చేయించాలా? ఇది ఒకటి. రెండవది, ఒక సందేశాత్మకమైన సినిమాలు తీస్తే దగ్గర కోపడరు, కానీ క్రైమ్, అశ్లీలత ఇది ప్రోత్సహిస్తా ఉన్నారు. అందుకని డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళాం తల్లి తటన పడుకోండి. కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశ్లీల పద్ధతిలో ఉన్నటువంటి ఒక క్రైమ్ నేరపూరితమైనటువంటి ఈ సంఘటన తీసుకొని పెద్ద సినిమాలు తీస్తామంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే సినిమా తీస్తున్నారు, రోడ్ షోలు చేసుకొని సినిమా హాల్లోకి వెళ్ళి పక్కన రావడం వేరు. అది జనం వెంటబడుతున్నారు, సహజం. జనం వెంటబడే సహజం, జనం తప్పడానికి వీళ్ళ. అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి, దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి, దాని ప్రజల సందేశాత్మకంగా లేదా అది చూడాలి. రెండవ, ప్రభుత్వాలు కూడా ఒక చీప్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తున్నారు. రేట్లు పెంచడం మీరు ఏర్పాటు చేస్తే ఎవరు చేస్తారు? జనంతో కొనుక్కుంటున్నారు. 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు 20 రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహిస్తారు. జనం దోపిడీ, ప్రజలు దోపిడీ చేసి వాళ్ళు లాభాలు సంపాదించుకోవచ్చు, ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు. వాళ్ళు సినిమా యాక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, నిర్మాత కానీ 100,000 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది మనకి కనిపిస్తా ఉన్నట్టు దగ్గర. ఆ నేపథ్యంలో పుష్ప సినిమాను మనం చూడాలి. పుష్ప సినిమా ఏంటి? అది క్రైమ్ సినిమా బాగా చూస్తాను మాట వాస్తవే, కానీ పేరు మోసిన ఎర్రజనం స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని ఒక హీరోజనం సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అశ్లీల పూర్తి ఉన్నటువంటి సినిమాలు. చివరికి రష్మిక చెప్పింది బాధపడుతూ, నాకు ఇష్టం లేదు ఫీలింగ్ డాన్స్ వేయడానికి, కానీ తప్పనిసరిగా నిర్మాత ప్రోత్సహించడం వల్ల చేయాల్సి వచ్చింది చెప్పండి. అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాభిమానం చంపుకొని ఆ కళాపోషణ ఉన్నటువంటి చూస్తా ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ రష్మిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ పద్ధతుల్లో హ్యూమిలేట్ చేస్తూ మానవతను హరిస్తూ మీరు ప్రోత్సహిస్తామంటే అది ఆదర్శవంతం కానే కాదు. దీన్ని నేను ఘటన జరిగింది, ఒక ఆమె చనిపోయింది, ఒక పిల్లవాడు దీనిలో కోమాలో ఉన్నాడు, తీవ్ర నష్టం. 2 కోట్లు కాదు 5 కోట్లు ఇచ్చినా కూడా ప్రాణం తీసి పెట్టారు. అందులో వయసులు పెద్దది కాదు. అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బు ఇస్తూ ఉంటారు. అది ప్రభుత్వం కూడా సహాయం చేస్తూ ఉంటుంది. మనమంతా అందరూ కూడా సహాయం చేయాల్సిందే. అయితే ఇప్పుడు చర్చ జరగబోతూ ఉన్నాయి.
ప్రభుత్వానికి సినీ ప్రతినిధుల మధ్య దిల్ రాజు గారు దాన్ని నాయకత్వం ఇస్తారు. నేను విద్యార్థి కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్ ఘటన పైన కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి. ప్రజలపైన భారం వేసే పద్ధతిలో మీరు రైతులు పొందవచ్చండి. అది చేయడం వల్ల మీకు నష్టం వస్తే లాభం లేదు. ఇది భవిష్యత్తులో మీరు మీ హద్దులు దాటకూడదు. ప్రభుత్వం కూడా చీప్ ట్యాక్సెస్ కోసం పంచుకోకూడదు. ఇట్లాంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి అని చెప్పేసి చెప్పడం అంటే అది బ్లాక్ మార్కెట్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న లెక్క. అందువల్ల ప్రభుత్వం అలాంటి పని చేయకూడదు. సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ వారు కూడా మీ హృదయంతో మీరు ఉండి కళాంతరాన్ని ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తారు తప్ప ఏ ఎండమైన దాడులు చేయరు. అందువల్ల ఇది దాడులు చేశారనే పద్ధతి కాకుండా కానీ చేసే అవసరం లేదు. వ్యతిరేకంగా చేస్తున్నాం వాళ్ళతో దాడి కరెక్ట్ కాదని. అయితే అదే సందర్భంలో ఎవరి లక్ష్మణ్ దానికి వాళ్ళు దాటుకుని ఉంటే ఏ సమస్యలు రావు. దాంట్లో ప్రభుత్వం కానీ సినిమా పరిశ్రమ కానీ పౌరులు కానీ ఎవరి హద్దులో ఉండాలంటే ఎవరి బాధ్యత నిర్వహించాలి. ఆ ప్రకారం చర్చలు సాగితే మంచిదని చెప్పేసి